Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురైంది. ఈ ఘటనలో మాజీ ఐపీఎస్ సతీమణి సునంద మృతి చెందడం జరిగింది. పని మనిషి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ కేసు దొంగతనం కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఇక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుంది కూడా పని మనిషి చోరీకి ప్రయత్నించి అందుకనే అక్కడ ఉన్నటువంటి ఇటు పోలీస్ భార్యను ఐపీఎస్ భార్యను హతమార్చిందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘాతుకం వెనక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఈ ఘటన అయితే తీవ్ర కలకలం రేపింది. మనం జనరల్గా కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు కానీ రీసెంట్గా కూడా ఒక ఘటన చూడటం జరిగింది. ఢిల్లీలో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక 22 ఏళ్ల యువతిని ఆ ఇంట్లోనే పనిచేసి మానేసినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి హత్య చేసినటువంటి ఘటన. అది కూడా దొంగతనం చేసేందుకు వెళ్ళి ఆ బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ఈ రకంగా కూడా అంటే ఘాతుకాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తాడు. దానికి ముందర ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా దీని మీద వాళ్ళు ఏం మాట్లాడారు, పోలీసులు ఏం చెప్పారనేది విందాం. మరి వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తూ వచ్చే నమ్మకం నుండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్ గా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా తొమ్మిది పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి. మరి ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లోనే ఇటువంటి దొంగతనం ఘటన, దాంట్లో కూడా ఒక హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అయితే ప్రశాంతన్ నగర్ లో ఈ దారుణ హత్య ఉదంతం ఒక్కసారిగా నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీహార్ మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య సునందను అతి కిరాతకంగా మరి హత్య చేయడం, పారిపోవడం కూడా జరిగింది. ఇది ఈ రోజు మార్నింగ్ వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే ఈ దారుణానికి మరి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషే ఈ దారుణానికి పాల్పడ్డట్టు మరి ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆమె నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ నుంచి వచ్చి నేరుగా చాలా రోజుల నుండి మరి ఆ ఇంట్లో పనిచేస్తా ఉంది. ఒక సమయం అదును చూసుకొని మరి ఆమె పైన ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఈ దారుణానికి ప్రధాన కారణం అది దొంగతనం. అక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి కొన్ని సామాన్లు కూడా మరి మిస్ అయినట్టు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకా విలువైన వస్తువులు కూడా మరి పోయినట్లు మరి అనుమానిస్తా ఉన్నారు. సో ఈ ఘాతుకానికి సంబంధించి కూడా ఆమెను మరి ఏ విధంగా ఇట్లా హతమార్చారు, గొంతు నుమిలి మరి హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతో పాటు ఆమె ఒక్కతే ఉందా, దీంట్లో ఇంకా నేపాల్ కు సంబంధించి గ్యాంగ్ ప్రమేయం ఏమైనా ఉండవచ్చా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సత్య, కావాలని చెప్పే ఆ పని మనిషి అంటే ఒక పెద్ద ఇళ్లను చూసుకొని అక్కడ జాయిన్ అయిపోయి ఆ తర్వాత కూడా ఈ రకమైన దొంగతనాలకు పాల్పడుతుంది అని చూడాలా ఈ అంశాన్ని? డెఫినెట్ గా ఇప్పుడు ఇండియాలో పెద్ద ఎత్తున ఈ హై ప్రొఫైల్ వ్యక్తులు నివసించేటువంటి క్వార్టర్స్ లో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ నివసించేటువంటి ఈ ప్లేస్లలో కొంత బయట నుంచి వచ్చిన వాళ్ళు పని మనుషులుగా పనిచేస్తూ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ టైం కోసం అదును చూసి దెబ్బ కొట్టడం కోసం ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇట్లాంటి చర్యలు చాలా జరిగిన పరిస్థితి కనబడుతోంది. కొంత స్థానికులు అయితే ఇట్లాంటి ఘటనలు జరగడంతో ఒక్కసారిగా మరి భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆయన మాజీ డీజీపీగా పనిచేశారు. ఆయన భార్యకే మరి ఇలా జరిగిందంటే నార్మల్ పర్సన్స్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా
టెకీలు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర బిజినెస్లు చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మరి ఏంటి రక్షణ అనే విధంలో కూడా కొంత భయాందోళనకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఘటనా స్థలానికి ఇప్పటికే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంకి సందర్శించారు, విచారం వ్యక్తం చేశారు. సో ఈ మొత్తం నేపాలీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం వెంటనే అంటే పోలీసులకు ఆదేశించారు. ఈ ఘటన పైన వెంటనే మరి విచారణ చేపట్టండి, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించండి అంటూ కూడా మరి ఆయన ఇది చేశారు. దాంతో పాటు మనం చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఇంట్లో పని చేసే వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ ఇటువంటి ఘటనలు కానీ పెరిగిపోతూ ఉన్నాయి, ఘాతుకాలకు పాల్పడుతూ ఉన్నారు. వారం కూడా కాలేదు ఢిల్లీలో ఒక ఘటన జరిగి, ఇప్పుడు మరలా కూడా ఒక మాజీ ఐపీఎస్ ఇంట్లో ఇటువంటి ఘటన జరిగింది. అక్కడ చూస్తే కూడా అక్కడ కూడా ఒక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఆయన, ఇక్కడ చూస్తే ఐపీఎస్ అయినా కానీ వీళ్ళల్లో మాత్రం ఇటువంటి ఘాతుకాలకు పాల్పడే వాళ్ళలో ఎటువంటి భయం కూడా ఉండట్లేదు. సత్య అంటే డెఫినెట్ గా ఇందాకనే సిపి సజ్జనార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఉన్నత అధికారులు కూడా క్లూస్ టీమ్ కూడా మరి రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా అంటే ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగి వాళ్ళు అయితే సెర్చ్ చేస్తున్నారు. సిపి సజ్జనార్ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ హై ప్రొఫైల్ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు చాలా వాళ్ళ ఇంట్లలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి ఏదైతే పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ ఏదైతే ఈ కూరగాయలు తెచ్చే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వాళ్ళ పైన ఖచ్చితంగా నిఘా ఉండాలి. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పూర్వ పరిస్థితులు కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పటికీ ఏం జరుగుతుందో అనేది అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా సజ్జనార్ మరి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. హై ప్రొఫైల్ వ్యక్తులనే టార్గెటెడ్ గా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాదాపు 1-2 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నారు. అదును చూసుకొని ఇట్లాంటి ఘాటుగాలకు మరి పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సజ్జనార్ అయితే మరి లోకల్ గా అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు, కొంత అప్రమత్తంగా ఉండాలి. సో ఈ ఘటనలో ప్రధానంగా ఈ ఘటనలో అయితే మరి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పెద్ద ఎత్తున క్లూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగి ఆధారాలు అయితే సేకరిస్తా ఉన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ మొత్తం వీళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కొంత ఆందోళనకరమైనటువంటి విషయమే రేణు, ఎందుకంటే మరి ఆ పని మనిషిని అదుపులోకి తీసుకున్నారా ఏంటి? ఇంకా అంటే గాలిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు ఇంకా దొరకని పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఆమె సీసీ ఫుటేజ్లు కూడా మరి చూస్తా ఉన్నారు. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏంటి, అసలు ఏ టైంకి ఘటన జరిగింది అనే కోణంలో కూడా మొత్తం కూడా సీసీ ఫుటేజ్ వెలికి తీస్తా ఉన్నారు. సో 24 hours లోనే మరి వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా మరి సిపి సజ్జనార్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లో పనిచేసే కల్పననే మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లయితే ప్రాథమికంగా పోలీసులు అయితే విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పట్టుకుంటాము, కానీ ఈ నేపాల్ గ్యాంగ్ అయితే ఏదైతే ఉందో ఆ నేపాల్ గ్యాంగ్ కు సంబంధించి రాష్ట్ర ప్రజలు అలాగే నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినా కొంత ఏదైనా మీకు వేరేలాగా అనిపించినా కొంత కొత్త మోకాలు కావచ్చు, లేదంటే సస్పీషియస్ గా కనిపించినా గానీ మాకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా మరి సిపి తెలపడం అయితే జరిగింది. చూడాలి మరి దీంట్లో దీనికి సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు, డబ్బు ఎంత పోయింది, బంగారం ఎంత పోయింది, ఇంకా విలువైన వస్తువులు ఏమేమి పోయినాయి అనేది కూడా మరి పోలీసులు తెలపాల్సిన అవసరం ఉంది. చూడాలి నేను ఎలా ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. 24 గంటల్లో ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను పట్టుకునే దిశగా ఇప్పుడు పోలీసులు అడుగులు వేస్తున్నారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంకా ఈ పని మనిషి వెనక ఒక గ్యాంగే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ రకంగా కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే హై ప్రొఫైల్ వ్యక్తులు అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. హై ప్రొఫైల్ ఇళ్లను టార్గెట్ గా చేసుకొని అక్కడ పని మనుషులుగా జాయిన్ అవటము, లేకపోతే అక్కడ పని చేసినటువంటి వాళ్ళు కొంత పగ పెంచుకోవటము, వాళ్ళు నగలు ఇవన్నీ ఎక్కడ దాచిపెడుతున్నారో చూడటం, తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ ఇళ్లలో దొంగతనానికి పాల్పడటం, ఇటువంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసలు వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఏంటి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడేలా చేసింది హైదరాబాద్ మహానగరాన్ని. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ రంజన్ ఇంట్లో ఈ ఘటన జరగటం, ఒక ఐపీఎస్ అధికారి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక భయం అనేది ఇవన్నీ ఉంటాయి. కానీ ఏ మాత్రం కూడా భయం లేకుండా ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి తన భార్య, ఆమె 55 సంవత్సరాల
సునందాని హత్య చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు మిస్ అవడంతో ఇక పని మనిషి హత్య చేసినట్లు తను కూడా కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ దొంగతనం కోణంలో దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఈ కేసును ఛేదించే దిశగా ఆమె రాష్ట్రాన్ని విడిచి వెళ్ళక ముందలే ఆమెని పట్టుకునేటువంటి దిశగానైతే ఇప్పుడు పోలీసులు అడుగులు వేస్తూ ఉన్నారు.